వెండి పళ్ళెంలో, చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు గుండ్ల వంటిదని. కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడికి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారు కదా, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడే కృప ఈ దైవ సేవకులకి ఇచ్చారు కదా అని చాలాసార్లు అబ్బురపడినటువంటి దినాలు నా జీవితంలోనే కాదు, అనేక మంది బిడ్డలు దాన్ని అనుభవించారు. వారి నోట నుంచి వచ్చిన ఆ సమయోచితమైనటువంటి మాటలు. వారు ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు అనేక మంది అనాథ బిడ్డలను చదివిస్తూ, తల్లి తండ్రి లేని బిడ్డలకు చేయూతనిచ్చి వారిని చదివించే దాతృత్వపు స్వభావం కలిగిన గొప్ప సేవకులు. వారు నేను ఒకే మీటింగ్స్కి మేము ఆహ్వానించబడ్డాం. చాలా సంవత్సరాల క్రితం పాల్వంచ ప్రాంతంలో సేవకుల సదస్సులో మేము మాట్లాడటం జరిగింది. ఆ దినాన వారు నేను దేవుని కృపను బట్టి ఒకే గదిలో, ఒకే రూమ్లో మేము ఉన్నాం. పాల్వంచ ప్రాంతంలో జాన్బాబు గారిని సేవకుల కూటమి ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలోనే వాస్తవంగా తాడేపల్లిగూడెం దగ్గర స్వెన్ ఎడ్వర్డ్స్ గారి 2వ జ్ఞాపకార్థ కూటానికి వారు మొదటి రోజు రాత్రి వచ్చి వర్తమానం ఇచ్చారు. 2వ రోజు పగటిపూట ఆ జ్ఞాపకార్థ కూటంలో, ఆదరణ కూటంలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, వాస్తవంగా నిన్నటి రాత్రి గన్నవరం దగ్గర టెంపలి అనే స్థలంలో వారు వాక్యం చెప్పాలి. రేపు రాత్రి అనగా గురువారం రాత్రి టెంపలిలో నేను వాక్యం చెప్పాలి. దైవజనులు జేమ్స్ గారు, అలాగే ప్రవీణ్ పగడాల గారు,